ప్రస్థానం సాగించారు. ఆయన ఈ సంవత్సరం మే 30వ తేదీన మరణించారు. అదేవిధంగా జిఎస్ రావు గారు 1936వ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామం శ్రీ గడ్డం సీతన్ననాయుడు బుల్లిలమ్మ దంపతులకు జన్మించారు. ఆయన 2 కుమారులు కుమార్తె. జిఎస్ రావు గారు 1962లో విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేశారు. 1991లో కాపునాడు అధ్యక్షుడిగా సేవలందించారు. 1999లో అసెంబ్లీ ఎన్నికల్లో కొవ్వూరు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2003లో ఏపీసీసీ ఉపాధ్యక్షుడిగా బాధ్యత నిర్వహించారు. 27లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టారు. జిఎస్ రావు గారు ఉపాధి కల్పనకు సామాజిక సేవలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన ఈ సంవత్సరం జూలై 11వ తేదీన మరణించారు. అలాగే పెద్దలు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు 1953వ సంవత్సరం నుండి 22న కాకినాడలో కిర్లంపూడి గ్రామంలో జన్మించారు. ఆయన 2 కుమారులు కుమార్తె. ముద్రగడ పద్మనాభం గారు అప్పటి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుత కాకినాడ జిల్లా ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం నుంచి 1978లో మొట్టమొదటిసారిగా జనతా పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 83లో మరియు 85లో తెలుగుదేశం పార్టీ తరఫున మరియు 89లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్టీఆర్ గారి మంత్రివర్గంలో ఎక్సైజ్ మంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా మరియు శ్రీ చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో పౌర సరఫరాల, చేనేత, జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ఈ సంవత్సరం జూలై 14వ తేదీన స్వర్గస్థులయ్యారు. అదేవిధంగా టి చిన్నరాజన్ గారు, టి ఉన్నం హనుమంతరాయ చౌదరి గారు, రాజన్ భాస్కర్రావు గారు, సాగి దేవి ప్రసన్న అప్పలరాజు గారు, శ్రీమతి తుక్క బగడాలమ్మ గారు, శ్రీ గాజా వెంకటరెడ్డి గారు, జిఎస్ రావు గారు, శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజాప్రతినిధులుగా ఎనలేని సేవలు అందించారు. నిరంతరం ప్రజల గొంతు వినిపించారు. పలు జీవన రంగాల్లో రాణించారు. వారి కృషికి కూడా సేవల వల్ల రాష్ట్ర శాసనసభ ఎంతో లాభపడ్డాయి. వారి సేవలు చిరస్మరణీయం. వీరి మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ సభ తరపున, నా తరపున, రాష్ట్ర ప్రజల తరపున కుటుంబ సభ్యులకు, బంధువులకు, అనుయాయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి మృతికి గౌరవ సూచనగా 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా సభ్యులందరినీ కోరుతున్నాను. ఓకే, వచ్చిన ఎవరండి? మొదటి క్వశ్చన్ సభ్యులు రానందున వైఎస్సీ వాళ్ళు ఈ క్వశ్చన్కు ఆన్సర్ ఇచ్చినట్టుగా భావించవలసిన కోరుతున్నాను. అదేవిధంగా
ఇక్కడ సభ్యులు కోరికపైన వాయిదా అడిగారు. రెండవ క్వశ్చన్ 666 దీన్ని కూడా జవాబు చెప్పినట్టుగా భావించాలని కోరుతున్నాను. ఈ మూడో క్వశ్చన్ కూడా సభ్యులు రాలేదు, అంచేత ఈ క్వశ్చన్ కూడా మరి ఆన్సర్ ఇచ్చేటట్టుగా భావించవలసిందిగా కోరుతున్నానండి. నెక్స్ట్ క్వశ్చన్ అన్నీ వాయిదా పడినా 1829 దేవాదాయ శాఖ మంత్రి గారు. బీసీ జనార్దన్ రెడ్డి గారు. నెక్స్ట్ క్వశ్చన్. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు అవునండి. రెండవ ప్రశ్నకు ప్రభుత్వం ఇటీవల 2026 ఆంధ్రప్రదేశ్ పీపీపీ విధానం సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం సదరు ప్రతిపాదన యొక్క సాధ్యాసాధ్యాల పరిశీలన ఉన్నాయి మరియు తగిన సమయంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. రామాంజు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా రెండుగా విభజించి ఏలూరు జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లాగా ఏర్పాటు చేయటం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాకు భీమవరాన్ని హెడ్ క్వార్టర్స్గా అనౌన్స్ చేసి పరిపాలన 3 సంవత్సరాల పైబడి సాగుతుంది. ఈ భీమవరం పట్టణం తమకు కూడా తెలుసు, ఎంతో అభివృద్ధి చెందుతున్న పట్టణం. ఆక్వా రంగంలో కానీ విద్యారంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఎంతో ముందుకు వెళ్తుంది. ఈ ప్రాంతానికి హెడ్ క్వార్టర్స్ రావటం వల్ల మరింత అభివృద్ధి చెందే అవకాశం వచ్చింది. భీమవరం హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత కలెక్టరేట్ అద్దె భవనాల్లోనూ ఎస్పీ గారు కార్యాలయం రేక్ షెడ్లు ఉండే పరిస్థితిలో ఉంది. దీనికి వెంటనే కలెక్టరేట్ నిర్మించాలని, దానికోసం గతంలో GOMS 124 కింద మార్కెటింగ్ యార్డ్లో కలెక్టరేట్ నిర్మించాలని చెప్పి ఒక జీవో కూడా వచ్చింది. ఇప్పుడు మా ఆలోచన ఏంటంటే అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారు విజన్ 2047 అనే ఆలోచనతో నడుస్తున్నారు.